గాలి ఇంకొకటి అవ్వండి అక్కడ తగ్గండి మేడం 8109595797 సేవ చేస్తాడు బాగానే వీడియో తీస్తున్నా నోటని పెట్టి ఆలేరులో సిబి నాట్ తీసుకుంటా షుగర్ బీపీ ఏమన్నా ఏం లేదు ఆయాసం ఉందా వస్తుందా ఎప్పుడో అయ్యేలా ఎందుకు చెప్పలేదా మరి ఇచ్చినావు కరెక్టే కానీ మరి ఇస్తలేదా ఆయాసం వస్తుందంటావు ఎప్పుడు తెలుస్తుంది వాయిస్ రికార్డ్ యారు తీసుకోడా బాగా ఇలా ఎక్కువైందంట ఏంటంటే కలుపుతున్నారమ్మా గాలి దిగబట్టండి రిపోర్టర్ తీసుకున్నా ఫోటో రిపోర్టర్లకు ఇవ్వాలి నోట్లో బుక్లెట్ చుమ్మేసిన తర్వాత లోపల నుంచి బాగా తగ్గి దాంట్లో పట్టుకొని 10 గంటల వరకు ఆలేర్లు ఇచ్చేసి పొద్దున్నే లేస్తావు కదా నీళ్ళు బొక్కులు ఇచ్చి నోట్లో నీళ్ళు బొక్కులు ఇచ్చి ఉమ్మేసే ఫస్ట్ ఉమ్మేసిన తర్వాత 2 చేతులు ఇక్కడ పెట్టి బాగా తగ్గి తెమ్మడ పట్టి తీసుకొని అడిగిరా పట్టుకొని వస్తే ఇప్పుడు తీసుకుపోయేటోళ్ళం కదా. నువ్వు తినేసి వచ్చినావు కదా ఆయన తిన్నావా ఇప్పుడు పండగ మీద ఉన్నాడు మొబైల్ కావాలి తీసుకుంటా అంటున్నావు అది కూడా మానే తాగొద్దు కదా ఇప్పుడు పండగ చేస్తుండే మందు ఇది ఒక్కసారి వస్తే మళ్ళీ పోదు నువ్వు ఎన్నిసార్లు మందు తాగినా నీకు మళ్ళీ రిపీట్ వస్తూనే ఉంటది ఎన్ని సంవత్సరాలైనా సరే రిపీట్ వస్తూనే ఉంటది పోదు నీకు మందు తాగితే అన్ని మానేస్తేనే తప్పుతుంది మందు తాగినా మళ్ళీ వస్తుంది ఎందుకు చెప్తున్నాం అనేది అర్థం చేసుకోవాలి మీకోసమే చెప్తున్నాం ఇంకో సమస్య నీ గాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా పీల్చుకున్నా నీ ద్వారా 10 నుంచి 15 మందికి వస్తుంది. ఇప్పుడు నువ్వు నడుస్తుంటే ఆయాస పడుతున్నావు, అందు ఎందుకు తాగుతున్నావు?
నవ్వు వస్తుంది నీకు. మంచిగా తిను మంచిగా తిను. రావండి ఈ మందులు వాడి కూడా వేస్ట్ కదా. పని చేసుకోగలుగుతాం. యాలిస్తాం. మీకు ఇంకా 2 కూడా పెట్టినా ఓన్లీ ఎక్స్రేనా కాదు కాలా కాదమ్మా, చెస్ట్ ఖాళీ కాదు కాదు ఎన్నో వాడు ఫోన్ నెంబర్ 630-15-62 షుగర్ బీపీ ఉందా? ఇద్దరు సిక్కే కూర్చుంటాం. మీరు తీయించుకుంటారా? ఏమేమి ఉంటే తీసుకోవాలి. ఆన్లైన్ ఏవాడు 799583898 పేరు ఎన్ని సంవత్సరాలు? ఇంటికి చెప్తాము ఇగో మన దగ్గర ఒకటి ఇంటికి చెప్తాం. షుగర్ బీపీ ఉందా? ఏమైనా వాడినా? ఈరోజు మన ఆలేరు మండలంలో టీబీ అనేది ప్రతి వ్యక్తికి. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నమస్తే. ఈరోజు కొలనుపాక రోడ్ ఆలేరులో ఆర్ఎండ్బి ఆఫీస్లో క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపు ఎందుకు అంటే మన టీబీ ముక్త భారత్ మన గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వ్యక్తి ఎప్పుడైనా క్యాంపు అనగానే టీబీ అనేది గాలి ద్వారా వస్తుంది కాబట్టి ప్రతి వ్యక్తి ఆక్సిజన్ గాలి తీసుకునే వ్యక్తికి టీబీ కంపల్సరీ ఉంటుంది. నేను ఆరోగ్యంగానే ఉన్నాను, నాకు ఏమీ లేదు అనుకోవద్దు ప్రజలు. ఎప్పుడైనా మా స్టాఫ్ కానీ మా హెల్త్ స్టాఫ్ వచ్చినప్పుడు మీ దగ్గరికి కోఆపరేషన్ చేసి అన్ని టెస్టులకు వాళ్ళు ఏమైతే చెప్తారో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని మీకు అన్ని సలహాలు ఇస్తారు. ఆ సలహాలు మీరు తూచా తప్పకుండా పాటించాలి. ఈ టీబీ అనేది చాలా 2 నిమిషాలకు ఒకరు ప్రపంచంలో చనిపోతున్నారు. కాబట్టి మీరందరూ మన ఆలేరులో కూడా సిబి నాట్ అనేది ఉంది మన గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన. ఈరోజు మేము క్యాంపు ప్రజల దగ్గరికి ఎక్స్రే మిషన్ తీసుకొచ్చి అందుబాటులో వాళ్ళందరికీ తీసి వెంటనే చెప్పడం జరుగుతుంది. పాజిటివ్ ఉండని నెగటివ్ ఉండని అందరికీ ఎమ్మటే కన్ఫామ్ అవుతుంది. కాబట్టి నాకు లేదు టీబీ నీకు లేదు అనుకోకూడదు. ప్రతి వ్యక్తి గాలి తీసుకునే వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉండరు. ఆ గాలి ద్వారా వస్తుంది. ప్రతి పర్సన్కు 4% టీబీ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గుతుందో అప్పుడు బయటకు వస్తుంది. కానీ లివర్ పోతే లివర్ ఆపరేషన్ చేయొచ్చు, గుండె పోతే గుండె ఆపరేషన్ చేయొచ్చు, లంగ్స్ పోతే మాత్రము ఆపరేషన్ చేయడం ఉండదు. ఆ లంగ్స్కి వచ్చిందంటే లంగ్స్ డ్యామేజ్ అయిన తర్వాత ఒక వ్యక్తి ఏ పని చేసుకోలేడు. సమాజంలో ఆ ఇంట్ల మీద అందరు కుటుంబం ఆధారపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో సమాజంలో పెద్ద వ్యక్తి లేనప్పుడు ఆ పిల్లలు, భార్య, కుటుంబం బజారుకు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకు అన్ని ఫైనాన్షియలే కానీ అన్నిట్లో చాలా ఇబ్బందులు అవుతాయి ఆ వ్యక్తి సిక్ అయితే. కాబట్టి ప్రతి ఒక్కరూ టెస్ట్ చేయించుకొని ప్రాబ్లం వస్తే మందులు వాడాలి. ఇప్పుడు టీబీ తగ్గదనేది లేదు. కరెక్ట్గా మీరు మందులు వాడినట్టయితే మా ఆరోగ్య సిబ్బంది వచ్చి మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు పాజిటివ్ వచ్చిందంటే మందులు ఇంటికి ఇస్తారు. గవర్నమెంట్ కనీసం 70,000 1 lakh పెట్టి మీకు మందులు కొనిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అందరూ సద్వినియోగం చేసుకొని అందరూ చేసుకోవాలి. ఒక ఇంట్లో టీబీ వచ్చినట్టయితే ఆ ఇంట్లో అందరికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటి లోపల ఎప్పటికప్పుడు స్క్రీన్ చేసుకొని టెస్టులు చేయించుకోవాలి. టెస్టులు చేయించుకున్న తర్వాత ఒకవేళ పిల్లలకు కానీ కుటుంబంలో ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా మందులు వాడడం జరుగుతుంది. ఒకవేళ ఇంటి యజమాని వాడుతున్నట్టయితే చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకు
పీపీటీ అనే టాబ్లెట్స్ టీపీటీ అనే టాబ్లెట్స్ ఇస్తారు. కాబట్టి మీరు ప్రొఫలైటిక్ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి వాడినట్టయితే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మేము అన్ని అవేర్నెస్ ఇస్తున్నాము. ప్రతి గ్రామ పంచాయతీలో కానీ మండల మీటింగ్లో కానీ ప్రతి మా వాళ్ళు హెల్త్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. కాబట్టి మీరు అందరూ ఫీలింగ్ అనేది ఉండొద్దు. మనకు హెల్త్ ఎడ్యుకేషన్ చెప్తున్నప్పుడు విని మీరు ఇంకొక చాలా మందికి చెప్పాలి. ఇలానే ఒకరికి చెప్పడంతో ఈ సమాజంలో అందరూ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక ఏరియా పాజిటివ్ వచ్చిందంటే ఆ ఏరియా మొత్తం పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చెప్పులు లేకుండా తిరగకూడదు. మాస్కులు అనేవి ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఏది ఉన్నా కానీ న్యూట్రిషన్ ఫుడ్ కూడా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ప్రతి వ్యక్తికి 1000 రూపాయలు ఇస్తుంది. టీబీ పాజిటివ్ వచ్చిన వ్యక్తికి గవర్నమెంట్ వాళ్ళు మంచి ఆహారము న్యూట్రిషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో 1000 రూపీస్ 6 మంత్ ట్రీట్మెంట్ ఉంటుంది. 6 మంత్కు 6000 గవర్నమెంట్ వారు అందిస్తున్నారు. మీరు ప్రైవేట్లో వాడినా గవర్నమెంట్లో వాడినా మాకు వచ్చి మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆశా వర్కర్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు. కాబట్టి మీరు ఈ షారాయిపేట పిఎస్సి మండలంలోని షారాయిపేట కూడా మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు. కాబట్టి మీరు అందరూ మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. వచ్చిన వ్యక్తి ఇంట్లో వెలుతురు బాగుండాలి. చీకటి గదులు ఇలాంటివి ఉండకుండా ఆ వ్యక్తి వెలుతురులో ఉండాలి. ఒకవేళ స్ఫుటం తెవడం వచ్చినట్టయితే మీరు ఒక ఉనుక లాంటిది తీసుకొని ఆ తెవడం అందులో ఉంచిన తర్వాత దాన్ని తీసుకుపోయి మళ్ళీ బయట కాలబెట్టాలి. లేకపోతే ఇతరులకు పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి. ప్రత్యేకంగా వెలుతురు ఉండాలి. బాగా గాలి అనేది ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. వెంటిలేషన్ అనేది ఇంపార్టెంట్. వెంటిలేషన్ ఉండేటట్టు చూసుకోవాలి. మీరు ప్రతి ఫాలో అప్ చేసినప్పుడు మీరు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. చేసినట్టయితే మీరు అందరూ ట్రీట్మెంట్ చాలా ఈజీగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు ట్రీట్మెంట్ నెగ్లెక్ట్ ఆ మందులు వాడుతున్నప్పుడు తిప్పినట్టు కావడం, కళ్ళు తిరిగినట్టు కావడం అవుతుంది. కాబట్టి దానివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు ఒకవేళ అలాంటివి వస్తే మా సిబ్బంది మీ దగ్గరికి వచ్చి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఎందుకు అంటే ఆ బ్యాక్టీరియా తోటి పోరాడుతున్నప్పుడు ఆ టాబ్లెట్స్ కొంచెం పవర్ఫుల్ ఉంటాయి. కాబట్టి మీకు ఎలాంటి ప్రాణానికి హాని ఉండదు. ఏమైనా మందులు వాడుతున్నప్పుడు దురద అలాంటివి ఇట్లా ఉంటే మాకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మాకు మా ఆరోగ్య వాళ్ళకు ఆశాగానికి చెప్పినట్టయితే మేము మళ్ళీ తదుపరి మీ దగ్గరకు వచ్చి మేము అన్నీ అడ్వైజ్ ఇస్తాము. ఇంకేమైనా ఉంటే పై అధికారులకు కూడా చెప్పి మీకు తగ్గే అవకాశం చేస్తాము. అట్లా ఎవరికో ఒకరికి ఉంటుంది కాబట్టి అందరికీ ఉండదు. కాబట్టి మీరు వచ్చిన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా మాస్క్ పెట్టుకొని కొద్ది రోజులు మందులు వాడినట్టయితే ఆ బ్యాక్టీరియా అనేది బయటికి లేచిపోకుండా మందులు వాడిన తర్వాత ఆ వ్యక్తి బాడీ లోపలే ఉంటుంది. కాబట్టి ఇతరులకు వచ్చే ఛాయిస్ తక్కువ. కాకపోతే ఏంటంటే మనము టీబీ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఒక 1 మంత్ మనము ఆ వ్యక్తితోటి మెయింటైన్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. అన్నీ ఇప్పుడు మాకేంటంటే 93 మంది ఓపీ వచ్చారు. 75 ఎక్స్రేలు తీశారు ఈరోజు. కాబట్టి మీరు ఇంకా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు ఆ స్పుటన్ టెస్ట్ కూడా చేశాము. వాటికి ఒక 16 షాంపుల్స్ వచ్చినాయి ఇప్పటి వరకు. అవి మీకు వచ్చిన తర్వాత ఒకవేళ పాజిటివ్ వచ్చినట్టయితే మా సిబ్బంది మీ దగ్గరికి వచ్చి మీకు మందులు ఇవ్వడం కానీ మొత్తం మీకు అన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలేరు మండలంలోని అందరూ దీన్ని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. 2 వారాలు దగ్గు వచ్చిన తర్వాత తగ్గకపోతే ఇమ్మీడియట్లీ మీరు వెంటనే పోయినట్టయితే 1 కోటి రూపాయల మిషన్ ఉంది ఆలేరు లోపల. ఒకప్పుడు కార్పొరేట్ హాస్పిటల్నే మనకి వసతి ఉండేది. ఇప్పుడు మన గవర్నమెంట్లో వసతి ఉంది. కాబట్టి మీరు ఏది వచ్చినా కానీ ఆ దగ్గు అని తెలియగానే మీరు అందరూ వచ్చి టెస్ట్ చేయించుకొని మందులు వాడినట్టయితే మనకు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఒక అంటువ్యాధి ఇతరుల నుంచి ఇతరులకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఫస్ట్ టీబీ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలంటే 2 వారాలకు మించిన దగ్గు వస్తుంది. ఏ మెడిసిన్ తీసుకున్నా యాంటీబయాటిక్ తీసుకున్నా తగ్గదు, కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. 2 వారాల తర్వాత దగ్గు తగ్గనట్టయితే ఈవినింగ్ వెయిట్ లాస్ కావడము, ఈవినింగ్ జ్వరం రావడము, సిమ్టమ్ ఎనిమిక్ కావడము, ఇవన్నీ బరువు తగ్గిపోవడము, ఇవన్నీ లక్షణాలు ఫస్ట్ మనకు అవుపడుతుంటాయి. ఏంటిదంటే 2 వారాలకు మించిన దగ్గు, వెయిట్ లాస్ కావడము, ఈవినింగ్ అవర్స్ ఫీవర్ రావడము, ఎనిమిక్ ఉండడము. స్లోగా మనిషి వెయిట్ లాస్ అవ్వకపోవడంతో అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఓన్లీ కొన్ని బ్లడ్ టెస్టుల ద్వారా తెలుసుకోవచ్చు.
కాబట్టి మీరు ఈ సిమ్టమ్స్ రాగానే దగ్గు 2 వారాలకు మించి తగ్గకుంటే వెయిట్ లాస్ అవ్వడము, నైట్ ఫీవర్ రావడము, కొంచెం హెమోగ్లోబిన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఊక సిక్ అవుతూ ఉంటాడు. కాబట్టి మీరు ఈ లక్షణాలు ఎప్పుడైతే అవపడతాయో మీరు ఆలేరు లోపల హాస్పిటల్ పోతే సిబి నాట్ అక్కడ ఆలేరులో మనకు టీబీ ఉన్నది, టీబీ మానిటరింగ్ ఉన్నది. అక్కడ ఎవరు పోయినా కానీ స్ఫుటం పట్టుకొని పోతే చేస్తారు. చేసి స్ఫుటంలో లేకున్నా కానీ పల్మనరీ అంటే పల్మనరీ ఎక్స్ట్రా పల్మనరీ కాబట్టి ఒకవేళ అది స్ఫుటంలో లేకుంటే మీకు ఇవే సిమ్టమ్స్ ఉంటే ఎక్స్రే ద్వారా కూడా తెలుసుకొని పాజిటివ్ ఉన్నట్టయితే మీకు ఎమ్మటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఈ లక్షణాలు అవపడే వాళ్ళు ప్రతి ఒక్కరు మీ ఇంటి పక్కన కానీ కుటుంబంలో కానీ మీకు ఎక్కడ పబ్లిక్లో మీరు అవేర్నెస్ ఉన్నప్పుడు చెప్పినప్పుడు మీరు అక్కడికి ఆలేరుకి అడ్వైజ్ చేయొచ్చు. మా ఆశా వర్కర్స్ సిస్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియజేసిన ఎమ్మటే మీ ఇంటికి వచ్చి సలహాలు ఇచ్చి వాళ్ళు టీబీ మానిటర్కు తీసుకెళ్తారు. మీకు అన్నీ చేపిస్తారు. ఆలేరు లోపల మనకు ఆలేరు దగ్గర ఉంది కాబట్టి మనకు ఎక్కడికో ఎంతో దూరం పోవాలి భువనగిరికి ఇట్లా. కాబట్టి మనకు ఆలేరులో ఉంది ఆ వసతి. కాబట్టి అందరూ వినియోగించుకోవాలి అని కోరుకుంటున్నాను.